మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు గాదే పృథ్వీ, జనసేన పార్టీ స్టేషన్ కనుపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జిని. మిత్రులారా, ఈరోజు మీ ముందుకు రావాల్సిన బలమైన కారణం ఏంటంటే, నిన్న హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ వాదులనే ఒక ముసుగులో కొంతమంది అనామకులు మా పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిపైన అవాకులు చెవాకులు వెళుతూ ఎంతో మంది కోట్ల ప్రజల అభిమాన నటుడు, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని, వారి ఫోటోని చెప్పులతో దాడి చేస్తూ అవమానకరంగా రాష్ట్రంలో శాంతి బాలే పూలమ్మ అనే వ్యక్తి ఈ నియోజకవర్గానికి చెందిన ఒక మహిళ. ఆమె అసలు ఇప్పటి వరకు ఉద్యమకారుల విషయంలో ఆమె ఎవరో కూడా మనకు తెలియదు. ఈ నియోజకవర్గంలో ఇంతవరకు ఆమె పేరు కూడా ఇక్కడ వినలేదు. నేను కూడా ఉద్యమకారునే. ఇది ఉద్యమకారుల సంక్షేమ సంఘం నాకు ఇచ్చినటువంటి ఒక ప్రశంసా పత్రం. ఈ సందర్భంగా నేను ఒకటి బాల పూలమ్మని అడగదలుచుకున్నా. అమ్మ, మీ భర్త ఉద్యమకారుడు అని చెప్తున్నారు, దానికి మేము స్వాగతిస్తున్నాం. ఓకే, అమరుడు కుటుంబానికి చెందిన దాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం. అమ్మ, మిమ్మల్ని పవన్ కళ్యాణ్ ఏ రోజైనా ఇబ్బంది పెట్టిండా? తెలంగాణ ఉద్యమకారులని ఏమైనా అన్నాడా? సంగంరెడ్డి పృథ్వీరాజ్ గారు మాత్రమే స్టార్టింగ్లో వాళ్ళు స్టార్ట్ చేసిరు, తర్వాత జనసేన నాయకులు దానికి రిప్లైగా కౌంటర్గా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంతే తప్ప మీరు ఉద్దేశపూర్వకంగా కేవలం వారిని అవమానించాలి, వాళ్ళ అభిమానులను రెచ్చగొట్టాలనే ఒక దుశ్చర్యగా, ఒక దురుద్దేశంతో నిన్న వారి ఫోటోని మార్పింగ్ చేస్తూ, వాళ్ళ ఫోటోని చెప్పులతో కొడుతూ ఒక సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా ముందు అట్లాంటి చర్యలకు పాల్పడడం అది చాలా బాధ కలిగించిందమ్మా. మీది కూడా మా నియోజకవర్గమే, మా పక్క విలేజే. అమ్మ, మీ భర్త నిజంగా ఉద్యమకారుడిగా చనిపోయిందా? మీరు ఆత్మవిమర్శ చేసుకోండి అమ్మా. ఈ పూర్తి వివరాలు మా దగ్గర ఉన్నాయి, కానీ మేము ఆ విషయాలు మాట్లాడదలుచుకోలేదు. మీరు ఏమంటున్నారమ్మా? నిన్న పవన్ కళ్యాణ్కి ఈ రాష్ట్రంలో అడుగుపెట్టే హక్కు లేదంటున్నారు. మీరెవరమ్మా చెప్పనీకి? తెలంగాణ అనేది కావచ్చు, తమిళనాడే కావచ్చు, కేరళనే కావచ్చు, ఈ సౌత్ ఇండియాలోనే ఒక బలమైన శక్తిగా ఎదుగబోతున్నటువంటి జనసేన పార్టీ నాయకుడు. అటువంటి వ్యక్తిని కొంతమంది అన్న, అసలు సిసలైన జర్నలిస్ట్ ఎవరు మాట్లాడట్లేదన్న, కొంతమంది పేడ వచ్చిన కొత్త విషయాలు గద్దర్ గారే చెప్పారు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక గొప్ప వ్యక్తి అని. పాష యాదగిరి గారు గతంలో 2 రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి, యురేనియం గురించి కొట్లాడాడు అని చెప్పి మాట్లాడాడు. ఇప్పటికిప్పటికి ఏమైందో తొండ ముందు ఉసురు వెళ్ళినట్టు మీరు మాట్లాడేది, మీ స్థాయికి మీరు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అండి? పాష యాదగిరి గారు, మేము దాన్ని కూడా తప్పుపట్టట్లేదు. మీరు దొరికితే తర్వాత కొంతమంది దొరకడం జరుగుతుంది. ఒక జర్నలిస్ట్ గా వర్క్ చేసిన వ్యక్తిగా, ఒక జర్నలిస్ట్ లో పీజీ చేసిన వ్యక్తిగా ఇప్పుడు కొంతమంది చేస్తున్న యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చేసిన జర్నలిజం కాదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇది జర్నలిజమా? మీరు ఏ ఎథిక్స్ తో చేస్తున్నారు ఇటువంటి దుశ్చర్యలు? ఒక వ్యక్తిని టార్గెట్ పెట్టి అతన్ని వ్యక్తిత్వ హననం చేయాలి, అతని పైన కోపం చేయాలి, 10 సార్లు అబద్ధాన్ని చెప్తే అది నిజమవుతుంది అన్నట్టు కొన్ని యూట్యూబ్ ఛానల్ పని కట్టుకుని మరి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద పడుతున్నది. ఈ ఇష్యూ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు సత్యమణికి ఇచ్చిన మాట్లాడినట్టు అయిపోయింది అది. కానీ కొంతమంది తెలంగాణ వాదుల ముసుగులో అన్న, తెలంగాణ వాదులకు జనసేన పార్టీ ఎన్నడూ వ్యతిరేకం కాదు అన్న. సమైక్య రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో జై తెలంగాణ అని మాట్లాడిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడిన వ్యక్తి, ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్న. ఆయన దేశం ముఖ్యమంటాడు, ప్రాంతీయ విద్వేషాలతో వ్యతిరేకి, ప్రాంతీయతను విస్మరించిన రాజకీయ విధానం అనేది మా సిద్ధాంతం, ఒక సిద్ధాంతం అన్న 7 సిద్ధాంతంలో. అటువంటి వ్యక్తి మొన్న ఏదో ఆయన కొంతమంది కోనసీమలో ఇబ్బంది జరిగింది, కొంతమంది ఇష్టంగా దాని తెలంగాణ ప్రజలు అని చెప్పి ఆయన మాట్లాడిన దాన్ని ఎక్కింగ్ చేసి మళ్ళీ చెప్తున్నారన్న. గతంలో 11 రోజులు ఉపవాసం ఉందనే ఒక మాట అది ఏ సందర్భంలో చెప్పిండు? రాష్ట్రాన్ని విడదీసిన విధానాన్ని చూసి 11 రోజులు ఉపవాసం ఉందని చెప్పిన దాన్ని తెలంగాణ విడబడినందుకు ఉపవాసం ఉందనే విధంగా ప్రాపగండా చేసి ఒక వైరల్ చేసి కొంతమంది అప్పుడు మీడియా సపోర్ట్ లేకపోవడం వల్ల కొన్ని క్రియేట్ చేయడం జరిగింది. దాన్ని ఇప్పుడు పట్టుకొని వీళ్ళు పవన్ కళ్యాణ్ ఇట్లా, పవన్ కళ్యాణ్ అట్లా, ఆయన భూ కబ్జా చేసి అన్న, నలుగురికి దానం చేసే వ్యక్తే తప్ప పవన్ కళ్యాణ్ భూ కబ్జా చేసే వ్యక్తి కాదన్న. ఆయన రైతుల దగ్గర ఉన్నాడన్న భూములు.